నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖలో పర్యటిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. స్టీల్ ప్లాంట్ సందర్శించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. భారీ వరదతో పొంగిపొర్లుతున్న గడ్డెన్న వాగు ప్రాజెక్టు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న నిర్మల్ జిల్లా కలెక్టర్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత పరిస్థితి. యూరియా దొరక్కపోవడంతో ఆందోళన చేసిన రైతులు. విశాఖ శాంతిపురం జంక్షన్లో ఆర్టీసీ బస్సుకు అగ్ని ప్రమాదం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విశాఖలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారని, వీరిలో ఒక్కరైనా స్టీల్ ప్లాంట్ను సందర్శించాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వ వైఖరి ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేందుకు 44 ఈఓఐలు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ఇన్సిడెంటల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారి కొడుకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు. కోర్స్ వాళ్ళ కార్యక్రమాల కోసం అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కానీ ఏది ఏమైనా అందరూ విశాఖపట్నం చేరారు. చాలా సంతోషం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఆ కార్మికుల్లో అయితేనేమి, రాష్ట్ర ప్రజల్లో అయితేనేమి, ప్రతిపక్షాలలో అయితేనేమి విశాఖ స్టీలు భవిష్యత్తు గురించి చాలా భయాలున్నాయి. ఇటీవల కాలంలోనే 44 పనుల కోసం ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదలయ్యింది. అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇయ్యబోతుంది. అంటే 34,000, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 మంది కార్మికులతో విశాఖపట్నం స్టీలు ఫుల్ కెపాసిటీలో, అంటే 3 మిలియన్ టన్నుల ఉన్న ప్లాంట్ని కెపాసిటీని రాజశేఖర రెడ్డి గారు 7 మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్లారు. ఆ టైంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్లో నడిచిన ప్లాంటు, 35,000 మందితో నడిచిన ప్లాంటు ఈ రోజు కేవలం 20,000 మందితో మాత్రమే, లేక అంతకంటే తక్కువే మందితోనే నడుస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఆ 20,000 మందికి కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అనో లేకపోతే ఒక భరోసానో లేకుండా పోతుంది. అంటే ఉన్న పనులకు కూడా, ఇది వరకు కార్మికులుగా చేసే పనులకు కూడా అవుట్సోర్సింగ్ ఇస్తే, ఇక మొత్తం కార్మికులను అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే ఎంప్లాయ్ చేసుకుంటే ఇక రెగ్యులర్ ఉద్యోగస్తులు కానీ, ఉన్న కాంట్రాక్ట్ బేస్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ ఏ మాత్రం భరోసా లేకుండా పోతుంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే వైజాగ్ స్టీల్ కు ఈ శాపం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు 2014 వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖపట్నం స్టీలు. అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ అయితేనేమి, ఆ తర్వాత పివి నరసింహారావు గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇలాంటి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కలకలలాడిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోగానే 2014లో మోడీ ప్రధానమంత్రి అవ్వంగానే ఒక శాపం లాగా మొదలైంది విశాఖపట్నం స్టీలుకు. ఎందుకని అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయాలి అన్న ఆలోచన మోడీ గారు చేయడం దుర్మార్గం కాదా? విశాఖపట్నం స్టీలు లాభాలలో నడుస్తే దాన్ని ప్రైవేటైజ్ చేయడం కాబట్టి విశాఖపట్నం స్టీల్ ను క్రమేణా సైలెంట్ కిల్లింగ్ చేస్తూ మోడీ గారు ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఒక్క రకంగా ఆదుకోకపోగా ప్రతి విషయంలోనూ విశాఖపట్నం స్టీల్ కు అన్యాయమే చేశారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ కు లోటు కలిగితే 2,000 కోట్లు రాజశేఖర రెడ్డి గారు దానికి సహాయం చేయడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ దానికి సహాయం చేయడమే కాకుండా 4,000 మందికి ఉద్యోగాలను కూడా కల్పించారు. ఈ రోజు వరకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు 7,500 మంది ఆ కుటుంబాలు ఉద్యోగాలు కావాలి అని మాకు ఇంకా ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు అని
ఈ రోజుకు కూడా వాపోతుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోనిచ్చి వాళ్ళకు భరోసా కలిగించాల్సింది పోనిచ్చి ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేకుండా ఈరోజు చేస్తున్నారు మోడీ గారు నాయకులు అందరూ కలిపి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ ఇదే ఈ ఆపరేషన్ కి పేరు. ఆ రీతిలోనే మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి విశాఖపట్నం స్టీల్ భూముల మీద కన్ను పడింది కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ ఎలాగైనా చేయాలి కాబట్టి అసలు ఈ ప్రాజెక్టే మంచిది కాదు అని తేల్చేస్తే దీన్ని ప్రైవేటైజ్ చేయడం చాలా సులువవుతుంది అనుకొని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాప్టివ్ మైన్స్ దీనికి కలిగించాలి అని ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోపోతే ఆయన చనిపోయాక అది అటకెక్కింది. అప్పటి నుంచి ఏ నాయకుడు కూడా దీనికి క్యాప్టివ్ మైన్ ఉండాలని కానీ ఆలోచన చేసింది లేదు. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, దీనికి క్యాప్టివ్ మైన్ ఇయ్యాల్సింది పోనిచ్చి లేదా సెయిల్లో విలీనం చేయాల్సింది పోనిచ్చి క్రమేణా ప్రతి విషయంలోనూ రా మెటీరియల్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి విషయంలోనూ దీన్ని హ్యాండిక్యాప్ చేసే ప్రయత్నం చేశారు. నిర్మల్ జిల్లా బైన్సలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతమైన రాహుల్ నగర్, ఆటోనగర్ కాలనీలకు భారీగా వరద నీరు చేరే అవకాశం ఉంది. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, సిఐ గోపీనాథ్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్లు రాహుల్ నగర్ కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఖాళీ చేయాలని సూచిస్తున్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. వచ్చినాయి మాకేం కాలేదని చెప్తుండ్రు కానీ మేము చెప్పేది ఏంటంటే వాటర్ వల్ల ప్రాబ్లం అని చెప్పట్లేదు. అందులో పురుగులు ఉంటాయి, ఇంకేమైనా ఉండొచ్చు, మీకు మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. ఒక పిల్లడు బాత్రూంలో పడ్డాడు, అక్కడ ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి చెప్పించి పంపించడం, అట్లా అటువంటి ఎమర్జెన్సీ వస్తుంది. సార్ ఇన్ఫార్మ్ చేస్తాను కొద్దిగా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. గ్రేట్ ఫంక్షన్ హాల్ ఇక్కడ కళ్యాణ మండపం ఉందా, అటు కొద్దిగా ముందరిపోతే ఉంటుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత నెలకొంది. యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఉదయం నుంచి క్యూ లైన్లలో నిల్చున్న రైతులు యూరియా దొరక్కపోవడంతో ధర్నాకు దిగారు. ధర్నా వద్దకు వచ్చిన వ్యవసాయ అధికారి కాళ్ళు మొక్కాడు ఓ రైతు. అధికారులు వెంటనే స్పందించి యూరియా అందించాలని కోరాడు. విశాఖ శాంతిపురం జంక్షన్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సుకు అంటుకున్న మంటలను స్థానికులు ఆర్పుతున్నారు. బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సమీపంలో ఓ పెట్రోల్ బంక్ ఉంది. షార్ట్ సర్క్యూటే ఈ అగ్ని ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విశాఖలో ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సమాచారాన్ని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంత్రి మండిపల్లి పరిశీలించారు. కెపాసిటీ డిపార్ట్మెంట్ 11 మందికి ఇచ్చాం. గత 750 ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. ఈ సింహాచలం గాజువాకి 100 ఎలక్ట్రికల్ మొత్తం 21 క్యాటర్లు ఉంటారు సార్. వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఒకటేలేండి, ఇవన్నీ గుర్తున్నాయి. సార్ ఇదంతా స్టేట్ సార్, ఇది స్టేట్ బెనిఫిట్ అవుతారండి. మొత్తం 6500 మంది స్టేట్ మొత్తం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం.
నుంచి ఇప్పుడు పోలిస్తే అరౌండ్ 71% ఉందండి, 71% ఉందండి. మహిళలతో పాటు ట్రాన్స్ ఉమెన్స్ కూడా మొట్టమొదటిగా రాష్ట్రంలో సూపర్ 6లో భాగంగా మహిళామూర్తులందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈ 14 రోజుల ఉచిత ప్రయాణంలో ఎక్కడ ఏ విధమైన లోపాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8,500 బస్సుల్లో ఈ సౌకర్యానికి ఉపయోగపడుతున్న సిబ్బందికి అలాగే ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సూపర్ 6లో ఏవైతే హామీలు ఉన్నాయో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్ర ప్రజలకు చేరువ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న పథకం ఏదైనా ఉందంటే మహిళలకు ఉచిత ప్రయాణం, అదే స్త్రీ శక్తి. అంటే భారతదేశంలో మహిళను శక్తిగా కొనియాడతారు. అదే పేరుతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉచిత ప్రయాణాన్ని స్త్రీ శక్తిగా నామకరణం చేయడం, ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఇప్పటికే సుమారుగా 2,30,00,000 మంది మహిళా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం, దానికి 95 కోట్ల రూపాయలు ఖర్చు కావడం కూడా జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మా ప్రభుత్వానికి ఇది భారం కానే కాదు, ఒక బాధ్యతను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాం. ముఖ్యంగా మహిళల కోసం ఏ కార్యక్రమం చేపట్టినా దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్తూ ఉంది. ముఖ్యంగా 3 సిలిండర్ల పథకం ఉచితంగా తీసుకొని వచ్చాం. దిగ్విజయంగా 1 కోటి సిలిండర్ల కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకున్నాం. అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చేపట్టాం. గత ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు అనుకోకుండా ఎక్కడ రాజీ పడని ధోరణిలో సుమారుగా 67 లక్షల మంది విద్యార్థులకు నేరుగా వాళ్ళ అకౌంట్లలో 13,000 రూపాయలు అలాగే 2,000 రూపాయలు వాళ్ళ స్కూల్లో జమ చేయడం జరిగింది. అంటే చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కాబట్టి ఏవైతే హామీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన శక్తి విషయానికి వస్తే రాష్ట్రంలో ఒక కుగ్రామం నుంచి పట్టణ స్థాయి వరకు ఉన్న బస్సుల్లో, అంటే మాకు ఆర్టీసీలో ఉన్న బస్సుల్లో 75% బస్సుల్లో ఈ అవకాశాన్ని మహిళలకు కల్పిస్తున్నాం. అలాగే ట్రాన్స్జెండర్లకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునే విధంగా మేము అవకాశం కల్పించాం. అలాగే కేవలం బస్సు ప్రయాణమే కాదు, ఎప్పుడైతే ఈ స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నామో పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో చేపట్టే రోజుకి ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు లేకుండా ఈ స్కీమును ప్రజలకు అందించే ఉద్దేశంతో దీని మీద మా అధికారులు అలాగే మా యంత్రాంగం పనిచేయడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న బస్ డిపోలు అనుకోండి, బస్ స్టేషన్లు, బస్ షెల్టర్లలో అక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చేయడంలో గత 6 నెలల నుంచి మా అధికారులు నిమగ్నమైనారు. దానిలో భాగంగానే బస్ స్టాండ్లలో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, కుర్చీలు, ఈ ముఖ్యమైన సమస్యలు ఎక్కడా లేవనెత్తకుండా అవన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. అలాగే బస్ స్టేషన్లలో ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా సెక్యూరిటీ పరంగా కూడా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాబోయే కాలంలో ఎవరైతే మహిళలు అలాగే ట్రాన్స్జెండర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఐడి కార్డు ఇచ్చే విధంగా స్మార్ట్ కార్డును కూడా తీసుకొచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ సన్నద్ధం చేసుకుంటుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఈ రోజు నుంచి ఆ స్మార్ట్ కార్డు వచ్చే వరకు ఏవైతే మేము ఐడి కార్డ్స్ చెప్పామో ఐడి కార్డ్స్తో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసేదానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. బాపట్లలోని సూర్యలంక వద్ద జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ టూరిజం అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే నెల 26, 27, 28 తేదీలలో జరగనున్న ఈ ఫెస్టివల్ నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. So on the Google picture, and this is how we want to lay out the venue. So you know the width is approximately 350 to 400 feet, which is on this map north to south. We will go your guidance. The stage will come here and everything will get reversed so that the stage faces north. If this is facing south for now. And moving on. No, Pramod, just zoom it in please so that I can explain the other components. So, the same layout on one side of the stage. There is a VIP room on this side of how effectively this program was managed for this particular festival. Next. Forget the dates and venues. Yeah. Very well, sir. So there are few, the detailed presentation is very good, and the overall program you framed is also very good, and the team from the Amravati and you people also have taken very much stress to prepare this detailed sequential order, all the things. One is how many people we are targeting to gather every day? That my experience of the past says that if you know the shelf life of the program runs for approximately 6 to 7 hours, the peak time which is between let's say 6 to 8:30 p.m. When all the information That local Telugu film industry people must be involved, whether for music or dance or singing or for any comedy skits or comedy show or any for music. So local celebrities must be involved from Tollywood industry. Some events there to pull the people, to attract the people, and what kind of events to be conducted there and what kind of events here, because Sri Lanka is the main, there is no doubt, because Honorable CM is going to visit only Sri Lanka beach on 27th. We may not confuse VVIP in both places. That place will be only for the local people to get attracted, to make arrange some programs there. Whether it is be feasible or not, TDC has also to be think. Then definitely they will be going to hit. And we will see the main dais area, main program area we will see, and we will find it out as per the... Good afternoon, sir. Good afternoon, everybody. So, sir, I am also very excited about the World Tourism Day and Sri Lanka Beach Festival. But the concern is, sir, as you also told, the space, whether it will be enough, because on one side we have this canal or this water body, and on other side there is Sri Lanka Air Force Base. So they won't be allowing us to use their space. So it is a limited area. So that is the one concern from my side. Second, police point of view and security point of view we will be taking care of. But since you have done in other places also, do you have your own event management component, teams and like that, or it is totally dependent on? So sir, typically
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రత్యేక జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బద్వేల్ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో కాకుండా వీరబ్రహ్మేంద్ర జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ స్థానిక ప్రజా సంఘాలు మరియు రాజకీయ పార్టీ విద్యార్థులతో కలిపి 4 రోడ్ల కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి సాధన కమిటీ అధ్యక్షులు మరియు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ బ్రహ్మారెడ్డి, కార్యదర్శి చంద్ర ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు రాజంపేట జిల్లా వద్దే వద్దు, జిల్లాని ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చినారు కాబట్టి కోరికలు వెలిగించాలని చెప్పి మేమందరం కావాలి బ్రహ్మంగారి జిల్లా బ్రహ్మంగారి జిల్లాగా చేసుకుంటే మనకు కమిటీకి మన కమ్యూనిటీకి మంచి పేరు వస్తుంది. మనం చేసుకునే వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు, మనం కట్టే ఫ్యాక్టరీలకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఇతర కులస్తులు కానీ వేరే వాళ్ళు కానీ ఏ ఫ్యాక్టరీలు కట్టలేదు, ఏ వ్యాపారం అంటే చిల్లర వ్యాపారంలో ఉన్నారు. కాబట్టి దయవుంచి మన ఆదివాసీ సోదరులు ఇక్కడ నాకు కాండలేదు, మీరు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మనకు జయప్రదం చేస్తారని అందరికీ మనవి చేసుకుంటూ ఇంత పేరు ముందుకు బ్రహ్మంగారి జిల్లానే ముందు. హలో, ప్రజలందరికీ ముఖ్య గమనిక, ఈరోజు అన్ని మన ప్రజా సంఘాల వారి మిత్రవారందరూ కూడా వస్తీ అన్న నానుడి మన బ్రహ్మంగారి ఈ ప్రాంత ప్రజలకు దాదాపు 35 బ్రాంచ్లకు సంబంధించిన హెడ్ ఆఫీసులు ఇక్కడికి చేయడం జరుగుతుంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, అగ్రికల్చర్, పారిశ్రామిక అన్ని విధానాలలోనూ ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు నడవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, ఈ ప్రాంత బిడ్డలందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలందరి ఆకాంక్ష, కోరిక, ఆశయం అంతా కూడా బ్రహ్మంగారి జిల్లానే కావాలి, మాకు బ్రహ్మంగారి జిల్లానే ముఖ్యం, కావాలి బ్రహ్మంగారి జిల్లా. రాజంపేట జిల్లా ఏమాత్రం మాకు వద్దే వద్దు, రాజంపేటలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, అంధకారం వేయొద్దు అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మంగారిని ప్రముఖ పారిశ్రామిక తెలుగుదేశానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి బ్రహ్మంగారికి సరైన ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యతను వారి దృష్టికి తీసుకెళ్లి ఈ తెలుగుదేశం ప్రభుత్వం బద్వేలి, ఉదయగిరి, ఆత్మకూరు, ప్రొద్దుటూరులతో కలిపి బ్రహ్మంగారి జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేసి మేము మాకు బ్రహ్మంగారి జిల్లానే కావాలి అని చెప్పి ప్రజలందరూ ఒకటే నినాదంతో ముందుకున్నారు. ముందుగా ప్రాంతం ఆలోచన చేస్తే మన చుట్టుపక్కల ప్రాంతమైనటువంటి చిత్తూరు జిల్లాలో కొత్తగా మదనపల్లి జిల్లాను, కొత్తగా రైల్వేకోట ప్రాంత వాసులు బాలాజీ జిల్లాలో కావాలని చెప్పి వారు కోరుకోవడం వల్ల కడప జిల్లాలో వ్యవహారిక భాషకు గొడుగు పట్టిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులను స్మరించుకోవడం తనకు లభించిన అదృష్టమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశాఖలోని ఊడా చిల్డ్రన్స్ ఎరీనాలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించింది. ఇంతటి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేచి నిలబడవలసిందిగా సభని కడుపులో బంగారు కను చూపులో కరుణ మా తల్లి మా తెలుగు తల్లి
వెంకట రామ్మూర్తి గారి జయంతి. అసలు గిడుగు వెంకట రామ్మూర్తి గారి పుట్టినరోజుని మనం తెలుగు భాష దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం? నా ముందు పెద్దలు, కవులు, సాహితీవేత్తలు, ఎంతో గొప్ప గొప్ప రచయితలు మీరందరూ ఉన్నారు. మీ అందరికీ వారి జయంతిని ఎందుకు మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామో తెలుసు. కానీ దురదృష్టవశాత్తు నా తరానికి, మా తరానికి మన నేల మీద పుట్టి మన భాష కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామ్మూర్తి గారి గొప్పతనం, ఔన్నత్యం తెలియకపోవడం మన దురదృష్టకరం. కానీ ప్రతి ఒక్కరూ ఈ తరంలో కాదు ప్రతి తెలుగువారు తెలుసుకోవాల్సిన కథ మన గిడుగు వెంకట రామ్మూర్తి గారిది. ఆ కథని ఈరోజు మీ అందరికీ తెలియజేసే చిన్న ప్రయత్నం నేను చేస్తాను. ముందు ఒక ప్రశ్న వేస్తాను. ఇక్కడ ఉన్న వారిలో తెలుగు రాయడం, చదవడం ఎంతమందికి వచ్చో ఒక్కసారి చేతులెత్తారు. కేరళలో కూడా ఇంత లిటరసీ 100కి 100% మంది తెలుగులో రాయగలరు, మాట్లాడగలరు, చదవగలరు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదని ఎంతమందికి తెలుసు? సరిగ్గా 100 ఏళ్ల క్రితం అంటే 1920లో తెలుగులో రాయగలిగేవారు, చదవగలిగేవారు కేవలం 20% మాత్రమే ఉండేవారు. ఎందుకంటే మనం మాట్లాడుకునే భాష పుస్తకాల్లో ఉండేది కాదు. మన సాహిత్యం, మన కథలు, మన కవితలు, మన వచనాలు అన్నీ కూడా గ్రాంధిక భాషలో ఉండేవి. అవి అలానే ఉండాలని, అవి అలా ఉండకపోతే తప్పనే నిబంధనను గ్రాంధిక భాష గౌరవమైన భాష అని చెప్పి గ్రాంధికవాదులందరూ కలిసి ప్రజలపైన రుద్దుతున్న రోజులవి. ఆ రోజుల్లో మనం చదివే సాహిత్యమైనా, మనం రాసే నవలలైనా, మనం రాసే పుస్తకాలైనా, మన పాఠ్య పుస్తకాలైనా మనం మాట్లాడుకునే భాషలోనే ఉండాలి అనే ఒక ప్రేరణతోటి ఉద్యమాన్ని మొదలుపెట్టిన నాయకుడే మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు రేషన్ డీలర్ల నియామకాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోగా తోటి కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలు ఎంతో మంది నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం జల దిగ్బంధంలో చిక్కుకుంది. సాలూరా మండలం కాజాపూర్, మందర్న, హుస్నా గ్రామాలు జలమయమయ్యాయి. ఇళ్ల చుట్టూ నీళ్లు చేరడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు గ్రామాలను ఖాళీ చేయించారు. ముంపు బాధితుల కోసం 3 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
విశాఖలో పర్యటిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. స్టీల్ ప్లాంట్ సందర్శించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. భారీ వరదతో పొంగిపొర్లుతున్న గడ్డెన్న వాగు ప్రాజెక్టు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న నిర్మల్ జిల్లా కలెక్టర్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత పరిస్థితి. యూరియా దొరక్కపోవడంతో ఆందోళన చేసిన రైతులు. విశాఖ శాంతిపురం జంక్షన్లో ఆర్టీసీ బస్సుకు అగ్ని ప్రమాదం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.